హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఇందులో హెయిర్ గ్రోత్ కోసం ఒక సింపుల్ రెమెడీ తెలుసుకుందాం. ఇది ఒక కాఫీ స్ప్రే. ఇది హెయిర్ గ్రోత్ కోసమే కాదు, హెయిర్ కలరింగ్ కోసం కూడా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం ముందుగా ఒక ఐరన్ కడాయి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. తర్వాత ఒక కప్పు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కాఫీ పొడి వేసి స్పూన్తో కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో లవంగాలు ఒక 10 నుంచి 12 వేసుకోవాలి. ఇందులో కాఫీ పొడి, లవంగాలు వేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి, ఇలా కలుపుతూ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. కాఫీ పొడి హెయిర్కి బలాన్ని ఇస్తుందండి, హెయిర్ గ్రోత్ పెరగడానికి సహకరిస్తుంది. అలాగే ఇందులో వాడిన లవంగాలు హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే నేచురల్ కలర్ ఇస్తాయి హెయిర్కి, హెయిర్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ ఒక 10 to 12 డ్రాప్స్ వేసుకోవాలి. తర్వాత బాగా షేక్ చేయాలి బాటిల్ని. అలాగే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ హెల్దీ హెయిర్ గ్రోత్ కోసం కావాల్సిన న్యూట్రియంట్స్ని అందిస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్కి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్. అలా అని ఎక్కువ వేసుకోకూడదండి, ఈ డ్రాప్స్ తగినంత మాత్రమే వేసుకోవాలి. ఈ స్ప్రే బాటిల్ వాడే ముందు షేక్ చేసుకొని హెయిర్ రూట్స్ మీద స్ప్రే చేసుకొని ఫింగర్ టిప్స్తో మసాజ్లా చేసుకోవాలి. ఇది డైలీ యూస్ చేసుకోవచ్చండి. హెయిర్ వాష్ అసలు చేయాల్సిన అవసరం లేదు. డైలీ 1 or 2 మీ ఇష్టం, ఎప్పుడన్నా వేసుకోవచ్చు. స్ప్రే చేసి జస్ట్ మసాజ్ చేసుకొని వదిలేయడమే. ఈ స్ప్రే హెయిర్ గ్రోత్ కోసమే కాదు, హెయిర్ కలరింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది.
ఈ స్ప్రే వాడుతుండగా మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ కలరింగ్ కూడా వస్తుంది. గ్రే హెయిర్ బ్లాక్గా మారుతూ ఉంటారో మీరే చూస్తారు. Thank you for watching. Please do like, share and subscribe my channel.